ఫ్రెండ్స్, మీరు జేఈఈ మెయిన్స్ 2025 కనుక అప్లై చేసినట్లు అయితే ఎగ్జామ్కి సంబంధించిన ఆ యొక్క టౌన్ ఎక్కడ జరగబోతుంది అండ్ డేట్ కూడా వచ్చేసింది అనమాట. ఎవరికి ఏ డేట్ని ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మీరు దానికోసం ఏం చేస్తారంటే JEE main.nta.nic.in అని చెప్పేసి టైప్ చేయండి. ఫస్ట్ ఇలా అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. అది కాకుండా కొంచెం పైకి స్క్రోల్ చేయండి, మీకు ఈ విధంగా వస్తుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2025 అని వస్తుంది అనమాట. ఈ సైట్ని మీరు కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్లో ఈ విధంగా ఉంటుంది. మీకోసం నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, పబ్లిక్ నోటీసెస్ అండ్ న్యూస్ అండ్ ఈవెంట్స్ అని ఉంటుంది. మీరు న్యూస్ అండ్ ఈవెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. పబ్లిక్ నోటీసెస్ కాదు, న్యూస్ అండ్ ఈవెంట్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా కనుక వచ్చినట్లయితే మీరు లాస్ట్కి వెళ్ళిపోండి. ఆ పేజీ చివరిలో అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 అని కనిపించింది కదా, ఫస్ట్ దాని మీద మీరు క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే క్యాప్చా కనిపిస్తుంది, గ్రీన్ నంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ క్యాప్చాని మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్చా కానీ మీకు అర్థం కాకపోతున్నట్లయితే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి యారో మార్క్స్ను టచ్ చేసినట్లయితే మళ్ళీ వేరే క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసుకొని మీరు మీ యొక్క హాల్ టికెట్ కాదు, ఇది జస్ట్ వెన్యూ, మీరు ఎక్కడ రాస్తున్నారు, ఏ ఊర్లో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు అండ్ డేట్ కూడా వస్తుంది. ఫోటోకి పైన డేట్ ఉంటుంది, మీరు గమనించండి. మీ ఎగ్జామ్ డేట్ ఫోటో మీద వస్తుంది అనమాట. హాల్ టికెట్ కాదు ఇది, జస్ట్ ఊరికే. హాల్ టికెట్ తర్వాత మీకు ఇంకొక 4-5 డేస్లో మీకు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అడ్మిట్ కార్డ్స్ తర్వాత వచ్చేస్తాయి. మీరు జస్ట్ ఈ విధంగా టైప్ చేసేసుకొని అప్లికేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మీకు కింద సబ్మిట్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. హాల్ టికెట్లో మీరు పైన ఫోటో కనిపిస్తుంది, ఆ ఫోటోకి పైన ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుంది, ప్లస్ మీరు ఏ టౌన్లో రాయబోతున్నారు అనేది కూడా అక్కడైతే ఉంటుందన్నమాట. ఓకే, అందరూ కూడా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.